గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గంటలకు మీరు పోలీసులు ఏకంగా తాడిపత్రికి ఆయనకు వెళ్ళడానికి సహకరించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే అందరూ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా తన అనుచరులతో బయలుదేరడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఏదైతే ఉందో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మొత్తం తాడిపత్రికి అక్కడికి వెళ్ళడానికి ముఖ్యంగా తాడిపత్రి పట్టణంలో కూడా ఇప్పటికే అక్కడ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఒక టెంపుల్ ప్రారంభోత్సవం కార్యక్రమం కూడా అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో మరి అక్కడ ఎటువంటి సంఘటనలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పోలీసులు అక్కడ జరగబోయే అంశాలను పై ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తదితర అంశాలపై ఇక్కడ మనతో మాట్లాడడానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. కాకపోతే మొత్తం మీద అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి చూడవచ్చు. ఇప్పటికే అంచళ్ళు అందరూ కూడా భారీ స్థాయిలో ఇక్కడ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మళ్ళీ అనుచరులే కాదు లేదంటే ఇతరత్ర అందరూ ఎంత మేరకు స్పందిస్తారు. ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులతో పాటు అక్కడ ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి ఏదైతే ఉందో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ అనౌన్స్ చేసినటువంటి నేపథ్యం మనము అందరూ కార్యక్రమానికి రావాలంటూ కూడా ఇటువంటి కాబట్టి ఇప్పుడు మరి మొత్తం మీద అయితే మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డి అని ఏం చెప్తాడు ఆయన మాటలో వినే ప్రయత్నం కూడా చేద్దాం. కాకపోతే ఇక్కడ పోలీసులు ఎంత మేరకు అప్రమత్తం అయ్యారు కోర్టు ఆదేశాల మేరకు అనేది మాత్రం పెద్ద ఎత్తున భారీ స్థాయిలో కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి అక్కడ తాడిపత్రి అనేది ప్రధానంగా ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు నేపథ్యం. ఎందుకంటే అక్కడ జరిగే ప్రతి అంశము కూడా చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఏదైతే ఉంది రోజు తాడిపత్రిలో కేతిరెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో మరి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి అనేది మనం కేతిరెడ్డి పెద్దారెడ్డితో వినే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కోర్టు ఆర్డర్లు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఏం చెప్తారు? సరే ఏంటి సరే మీరు ఈరోజు చేరుతున్నారు లేదా సార్? ఈరోజు అయితే నేను బయలుదేరిపోతున్నా. చూడాలా ఎస్పీ గారు అయితే మాకైతే చెప్పడం జరిగింది, మేము అక్కడైతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడుతామని. చూస్తాం ఏం జరుగుతుందో ఏమో. హైకోర్టు ఆర్డర్ను ఒబే అవుతారా కారా, కాకపోతే మళ్ళీ కూడా మేము కోర్టును ఆశ్రయించే పరిస్థితి ఉంటుంది. సార్ గతంలో కూడా కోర్టు ఆర్డర్లు ఇచ్చిన నేపథ్యంలో కూడా మిమ్మల్ని అక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. గతంలో ఆర్డర్ ఇచ్చిండేది వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి నన్ను పొమ్మని చెప్పి. ఈరోజు ఆ పరిస్థితి కాదు. మీరు అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రొవైడ్ చేయండి, అతను 10 నుండి 11 గంటలకు ఖచ్చితంగా అక్కడికి తీసుకుపోయి ఇంట్లో కూర్చోపెట్టమని ఇచ్చింది. అందువల్ల నాకు ఆ నమ్మకం ఉంది కోర్టు మీద కానీ పోలీసు అధికారుల మీద కానీ ఆ నమ్మకం ఉంది. మా కార్యకర్తలకు నాయకులకు కూడా చెప్పడం కూడా జరిగింది. ఎవరు కూడా అక్కడికి వచ్చి ఎవరు ఇష్యూ చేయకండి, ఎవరు ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉండండి అని చెప్పడం జరిగింది. సార్ పోలీసులు సహకరిస్తున్నారా మీరు అక్కడికి వెళ్ళండి? ఇప్పటి వరకు సహకరిస్తానట్లే కదా. ఇంతవరకు వచ్చినా బయలుదేరుతాను అంటే సహకరిస్తానట్లే కదా. తర్వాత సహకరిస్తారో వాళ్ళ మీదనే ఉంటుంది అంత తప్ప మనం ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎంతమందితో కలిసి వెళ్తున్నారు సార్? 40 మంది. ఫైనల్గా తాడిపత్రిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయని అనుకుంటాను. ప్రజెంట్ అయితే అనుకుంటాను. సరే ఎట్లా ఉంది మొత్తం మీద అయితే మాత్రం మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నది ఒకటి. ఎందుకంటే గతంలో కన్నా ఈసారి అయితే మాత్రం కోర్టు స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చింది. ముఖ్యంగా పోలీసులు కూడా ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో నన్ను వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి నేను అతి తక్కువ మందితోనే వెళ్తూ ఉన్నాను. మొత్తానికైతే మాత్రం అక్కడికి పోలీసులు కూడా సహకరించే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా నేను తాడిపత్రికి వెళ్తున్నాను. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని అనుకుంటున్నాను. కాకపోతే అతి తక్కువ మంది నాకు అనుచరులు కూడా 4-5 వెహికల్స్లోనే వెళ్తున్నాను అని చెప్పేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకినాయుడు, RTV అనంతపురం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.